యోగం వచ్చిందన్నాడు ఆయన. తర్వాత అధికార దుర్వినియోగం, కేసులు మాఫీ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అధికారాన్ని అద్దం పెట్టుకుని. దొంగ, పోలీసు, అవినీతి. ఇక ఏంటి అసలు మీకేమనిపించింది చెప్పండి, ఇంక నేను ప్రశ్నలు అడగక్కర్లా. రిషి గారు, మీకు ప్యానల్ పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి నిన్న ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిందండి. ఏంటి, నిన్న అతను మాట్లాడుతూ అతనిలో ఒక టెన్షన్ కూడా కనపడిందండి. ఏంటి అసలు మామూలుగా భయం అని అనను గాని, బరి తెగించినాడికి భయమే ఉంటుంది కానీ ఆ టెన్షన్ తోనే 2 గంటల 43 నిమిషాలు ప్రెస్ మీట్ లాగింగ్ అనమాట. ప్రతి మాట 2 సార్లు పదే పదే అన్నమాటే అంటాడు. అంటే రోబోస్ట్ ప్రొసీజర్ అంటాడు. ఆ టెన్షన్ నాకు స్పష్టంగా కనపడుతోంది. ఎందుకు ఆ టెన్షన్? అనిల్ చోక్రా లేకపోతే రోనక్ వాళ్ళని పట్టుకొచ్చారన్న టెన్షన్, మనీ లాండరింగ్ ముంబై తీగ తాడేపల్లి కదులుతోందన ఆ టెన్షన్ అన్నమాట. ఇప్పుడు అతను ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు రైతన్న కోసం ఏదో ప్రోగ్రామ్ పెట్టారు. అవును, రైతన్న మీకోసం. ఇతను ఏంటి, క్రిమినల్స్ కోసం అన్నమాట ఇతని ప్రోగ్రామ్. వాళ్ళు పంచసూత్ర ఇచ్చారు. ఎవరు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రి. వాళ్ళు పంచసూత్ర ఏదో రైతుల కోసం ఇస్తే, ఇతను పంచసూత్ర ఏంటి, ఇప్పుడు మాణిక్యరావు గారు చెప్పింది మీరు ఇంట్రోలో అన్నదే, నేరం, లేకపోతే మోసం, నమ్మక ద్రోహం, ధనం, అధికారం, పంచసూత్ర ఇతనికి ఏంటంటే ఈ 5టికి తోడు నటన. ఏంటి, నేరస్తుడు, మహానటుడు అనమాట. అంటే ఇప్పుడు అసలు వీళ్ళంతా నటులే. అసలు వీళ్ళ ముందు నటరత్న, నట సామ్రాట్, నట సార్వభౌమ, నట కిరీటి ఎవరు చాలరు అనమాట. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, చెవిరెడ్డి, అవినాష్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అంటే నట నేరగాళ్ళు అనాలా, క్రిమినల్ యాక్టర్స్ అనాలా? మనం తీసుకున్నట్లయితే అతను నిన్న మాట్లాడిన దాంట్లో చూసారా, ఆ మైండ్ గేమ్ ఏ స్థాయికి అతను ఆడుతున్నాడంటే, వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి అశోక్ గజపతి రాజుతో పోలుస్తాడు. ఎక్కడ సుబ్బారెడ్డి, ఎక్కడ అశోక్ గజపతి రాజు? పివిజి రాజు కొడుకండి అశోక్ గజపతి రాజు. 14,780 ఎకరాలు దానం చేశారు. 108 ఆలయాలకు ఆయన ధర్మకర్త. ఇవాళ గోవా గవర్నర్. అరే 13 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు, 4 ఏళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశాడు, గవర్నర్ గా ఉన్నాడు. ఆయన్ని అరెస్ట్ చేయరే అంటాడు. ఇప్పుడు అంటే ఏంటి, పరకామణి కేసు చిన్నాన్న అరెస్ట్ అవుతాడన్న టెన్షనా, కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడన్న టెన్షనా, భూమన అరెస్ట్ అవుతాడన్న టెన్షనా? అదే ఆ 2 గంటల 43 నిమిషాల ప్రెస్ మీట్ అన్నమాట. ఇప్పుడు అది వెళ్ళిపోయాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, బురద జల్లాడు, వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఏంటి, ఇతను మనం తీసుకున్నట్లయితే మనీ లాండరింగ్ బయటపడిందండి. ఫిక్స్ అయ్యాడు టోటల్ గా. 5-6 దేశాలకు వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు ఆ మద్యం కేసు అనేది. దాని గురించి అసలు మాట్లాడు. ఇప్పుడు రవికుమార్ కి దొంగ దొంగ అంటాడు. అతను ఏంటి అసలు, రవికుమార్ని సమర్థిస్తూ మాట్లాడతాడు, చెవిరెడ్డిని సమర్థిస్తూ మాట్లాడతాడు. ఇందాక మాణిక్యరావు గారు కూడా చెప్పారు కదా, ఈవీఎం కేసు కొడితే అతను అమాయకుడా, రిగ్గింగ్ అడ్డుకున్నాడని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సర్టిఫికెట్ ఇస్తాడు. ఇప్పుడు శ్రేష్ఠ త్రిపాఠి గురించి మాట్లాడాడండి. ఎవరు త్రిపాఠి మీకు తెలుసు రిషి గారు? ఏది, ఎన్నికల సంఘం ఆయన నియమించింది. యూపీలో ఆయన ఇంటర్ క్యాడర్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఏపీకి పంపింది. అప్పుడు 3 కలెక్టర్లని, ఒక 5 ఎస్పీలని సస్పెండ్ చేసింది, బదిలీ చేసింది, ఎన్నికల విధులకు దూరంగా చేసింది. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి. సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఎవరు, ఈ మన బిందు మాధవ్ వీళ్ళందరినీ తీసుకున్నారు. అంబురాజన్ని, పాలరాజుని వాళ్ళందరినీ తొలగించారు. పరమేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి వాళ్ళని ఎవరు తీసేశారు? ఈసీ తీసేసి పెట్టుకున్నది వీళ్ళని. అంటే నువ్వు ఈసీని టార్గెట్ చేస్తున్నావా? హైకోర్టుని టార్గెట్ చేస్తున్నాడు. పరకామణి కేసు మీద ఫైర్ అయింది ఎవరు? హైకోర్టు. అదే నిద్రపోతున్నాడు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే దాని మీద అక్షింతలేసింది. కల్తీ నెయ్యి మీద సిట్ వేసింది ఎవరండి? సుప్రీంకోర్టు. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని కాదు లోపలేమంది, హైకోర్టుని, సుప్రీంకోర్టుని, ఈసీని అన్నమాట. పరకామణి కేసు టేకప్ చేసింది హైకోర్టు. ఈవోని తిట్టింది. ఏంటి, కౌంటర్ ఎందుకు వేయలేదని. 20,000 నీకు ఫైన్ వేస్తానన్నది. ఎవరి మీద? ఈవో మీద. డీజీపీ నిద్రపోతున్నావా అని అడిగింది. అంటే నీకు అది చిన్న కేసుగా కనపడుతుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు అట్లా కాదు కదా. ఇప్పుడు ఆయన బుర్రలో ఉన్న కేసులతో పోలిస్తే అది ఏముంది, చిన్న కేసే కదా. అట్లా ఆ పర్సెప్షన్ లో
గమ్మత్ ఏంటంటే రిషి గారు అసలు విషయం చెప్తున్నా, వీరేష్ ప్రభు గురించి మాట్లాడలేదు, మురళీ రాంబా గురించి మాట్లాడలేదు. ఉమ్. ఇప్పుడు సిట్ లో వాళ్ళు కూడా ఉన్నారు కదా, సిబిఐ అనా, అంతే వాళ్ళ గురించి మాట్లాడితే జట్టి గోపీనాథ్ని తిరుపతిరావు గారు అంటే భయం, మాణిక్యరావు గారి మీద అనొచ్చు. అంటే అంటే సిబిఐ వీరేష్ ప్రభు గురించి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో జరుగుతోందండి కల్తీ నెయ్యి ఆ కేసు అవును. నడుస్తుంది ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో. మరి సిబిఐ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? భయమా? ఇదే కనబడుతోంది జగన్మోహన్ రెడ్డి దీంట్లో అన్నమాట. త్రిపాఠి ఏంటి, అతను యూపీలో 3 ఏళ్లు పనిచేసి ఇక్కడికి ఈసీ వేసింది అతన్ని నువ్వు టార్గెట్ చేస్తావు. తెలుగుదేశం వాళ్ళు ఆ సీట్ లో. కానీ శ్రీనివాస్ గారు, మీకు నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే చెప్పండి. అతని మోటో అంటే ఈ నెలకు 2 నెలలకు ఒకసారి రావడం, 3 గంటల ప్రెస్ మీట్ పెట్టడం, అందాక చెప్పారు కదా, వ్యతిరేక పదాలన్నీ ఒక లిస్ట్ రాసుకోవడం, లేకపోతే ప్రకృతి వికృతులన్నీ ఒక లిస్ట్ రాసుకోవడం, దాని మీద చెప్పేసి బురద జల్లేసి వెళ్ళిపోవడం. అంటే లిక్కర్ స్కామ్ అని వాళ్ళు 50 మంది ఆల్రెడీ హాఫ్ సెంచరీ కొట్టి జైల్లో ఉంటే లిక్కర్ స్కామ్ చంద్రబాబు చేశాడు అంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేవాళ్ళు కల్తీ మద్యం చేయకపోతే నేను చేస్తానా అంటాడు. అంటే ఏంటి ఆయన మనసులో ఏం అనుకుని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు? ఏమై ఉండొచ్చు దీని వెనకాల? ఒక చులకన భావం. జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల పట్ల చులకన, కోర్టుల పట్ల చులకన, సిబిఐ పట్ల, లేకపోతే ఈ సిఐడి పట్ల, పోలీసులంటే చులకన, ప్రజలంటే చులకన అండి, జనం అంటే చులకన. నేనేం చెబితే అది నమ్ముతారు ఈ పిచ్చి జనం అనే చులకనతో కదా అతను ఈ విధంగా చెలరేగిపోతుంది, ఇలా ప్రెస్ మీట్లు పెడుతోంది. అది అసలు ప్రెస్ మీట్ కాదండి, అది ఫ్రస్ట్రేషన్ మీట్. ఫ్రస్ట్రేషన్ మీట్, ఓకే, కొత్త పేరు బాగుంది ఇది. నాట్ ఏ ప్రెస్ మీట్, ఫ్రస్ట్రేషన్ మీట్. ఏ ప్రెస్ మీటో గంటో అరగంటో పోనీ సమాధానాలు ప్రశ్నలు ఉంటాయి, ఉపన్యాసాలు ఇచ్చిపోరు కదా సభల్లో ఇచ్చినట్టు. రైట్. తిరుపతిరావు గారు.